ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. ఈరోజు రత్నమ్మాళ్ళు, మీనాక్షి అమ్మాళ్ళు, దేశూరమ్మాళ్ళ గురించి తెలుసుకుందాం. నేనెవరు అనే పుస్తకంలో భగవాన్ ఏమంటారంటే, ఎవరి అహంకారం అయితే పూర్తిగా నశించిపోతుందో వారికి ప్రతి స్త్రీ కూడా జగజ్జనలాగే కనిపిస్తుంది అని. ఈ జగజ్జనని తన కుమారుణ్ణి ఎలా కాపాడుకుంది అంటే రమణుల వారిని ఎలా కాపాడుకుంది అని. మధురైలో తన మరణ అనుభవం తర్వాత భగవాన్ తన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మీనాక్షి ఆలయానికి తరచూ వెళ్తూ ఉండేవారట. ఆయన గంటల తరబడి ఆమె విగ్రహం ముందు నిలబడి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండేవారు. ఆయన కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉండేవి. మీనాక్షి అంటే మీనముల వంటి అనగా చేపల వంటి కన్నులు కలది అని అర్థం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 3 రకాలైనటువంటి ఆధ్యాత్మిక దీక్షా విధానాలు ఉన్నాయి. అందులో ఒకటి చేపవలే ఉండటం, అనగా చేప తన గుడ్లను కేవలం కంటి చూపుతోనే పొదిగి పిల్లలను చేస్తుందట. అంటే మీనాక్షి పేరులోని నిగూఢార్థం ఏమంటే, మీనాక్షి దేవి చూపుతోనే భక్తులకు దీక్షను అనుగ్రహిస్తుంది అని. దాదాపుగా ప్రతి రమణ భక్తుడు ఆయన మొదటి చూపుతోనే తమను హృదయంలోనికి వెళ్ళునట్లు చేసి ఆనందంతో, శాంతిలో, మౌనంలో ముంచేశారని చెప్తారు. అందువల్లనే భగవాన్ తన అంతిమ దినాన కూడా భక్తులను తన దర్శనానికి అనుమతించమని వారిపై కడసారి తన అనుగ్రహ దృష్టి ప్రసారం చేశారట. మధురై నుండి తిరువణ్ణామలైకి వచ్చినప్పుడు భగవాన్ అంతరాయం లేని సహజ సమాధిలో ఉండేవారు. అరుణాచలేశ్వరుని ఆలయంలోని చీకటిగా తేమగా ఉండే పాతాళలింగ గుహలో పూర్తిగా సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనైతే నిరాహారిగాను, శరీర ధ్యాస లేకుండాను ఉన్నారు. కానీ అచట ఉన్నటువంటి చెదలు, ఇతర కీటకాలు ఆయన శరీరాన్ని విందు ఆరగించినవి. ఆ దివ్యజనని అంటే అమ్మవారు అనుగ్రహవశాత్తు రత్నమ్మాళ్ళని మొదటగా భగవాన్ వద్దకు పంపింది. రత్నమ్మాళ్ళు సమాజంచే చిన్నచూపు చూడబడినటువంటి ఒక యువ నర్తకి. ఒకనాడు కొందరు అల్లరి మూకలు పాతాళలింగ గుహలోనికి రాళ్లు విసరటం రత్నమ్మాళ్ళు చూసింది. ఆమె లోనికి వెళ్ళి మసక చీకట్లో పల్చటి వెలుగుతో ఆవరించబడిన ఒక ఆకారాన్ని చూసింది. ఈ యువ సన్యాసి ఎలా బ్రతుకుతాడా అనే ఆదుర్దాతో ఆయనకు ఆహారాన్ని, దుస్తులను తీసుకువచ్చి గుహద్వారం వద్ద వదిలి వెళ్ళింది. కానీ భగవాన్ సమాధి స్థితిలో ఉండటం చేత ఆమె తెచ్చిన పదార్థాలను ఆయన చూడనే లేదు. పిమ్మట శేషాద్రి స్వామి భగవాన్ని చూచి వెలుపలికి తీసుకువచ్చి భగవాన్కు పాలు ఇవ్వవలసిందిగా ఆలయ పూజారికి చెప్పారు. ఆ పూజారి అరుణాచలేశ్వరుని ఆలయం నుండి గాక ప్రక్కనే ఉన్న అపీత కుజాంబాదేవి గుడి నుండి అమ్మవారికి అభిషేకించబడినటువంటి పసుపు, సీకాయ, నెయ్యి కలిపిన పాలను తెచ్చి ఇచ్చారు. అదే జగన్మాతచే ఆయనకు ఇవ్వబడినటువంటి మొదటి ప్రసాదం. అప్పటికి ఇంకా భగవాన్ సమాధి స్థితిలోనే ఉండి బాహ్య స్పృహలో లేనందున మొదటగా ప్రాణాలు నిలపడానికి తోడ్పడే తల్లి పాలను ఆయన నోరు తెరిచి నోటిలో పోశారు. భగవాన్కు బాహ్య స్మృతి కలిగిన తర్వాత ఆయన ఆ ఆలయ పరిసరాల్లో ఒక వృక్షం కింద సమాధి స్థితిలో ఉండిపోయారు. ఎప్పుడో కానీ ఆయన బాహ్య స్పృహలోకి వచ్చేవారు కాదు. ఒకనాడు రత్నమ్మాళ్ళు నాటి ప్రదర్శన ఇవ్వడానికి వెళుతూ దారిలో భగవాన్ అక్కడ కూర్చుని ఉండటం చూచి తల్లివైపు తిరిగి ఇలా అంది, ఈ స్వామికి ఆహారాన్ని ఇచ్చేదాకా నేను ఆహారం ముట్టుకోను అని. వారు భగవాన్ను స్పృహలోనికి రావడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం అయితే వృధా అయింది. అందుకని వారు ఆయన నోటిని తెరిచి అందులో ఆహారాన్ని ఉంచేవారు. కొన్నిసార్లు ఆయన దాన్ని మింగేవారు. కొన్నిసార్లు ఆహారం ఆయన నోట్లో అలాగే ఉండిపోతే మర్నాడు వారు దాన్ని శుభ్రం చేసేవారు. భగవాన్ తర్వాత జగన్మాతే రత్నమ్మాళ్ళ రూపంలో వచ్చింది అన్నారు. ఒకసారి సూరినాగమ్మ గారితో కూడా రత్నమ్మాళ్ళు పవిత్రమైంది అన్నారు భగవాన్. దాని అర్థం నైతికమైన, భౌతికమైన పవిత్రత అని కాదు. ఆ రోజుల్లోనే దివ్యత్వాన్ని ఆమె గుర్తించగలిగింది. ఈ విధంగా జగజ్జనని ఆయనను పోషించింది. ఆలయాన్ని వదిలి గురుమూర్తానికి వెళ్ళేటప్పుడు ఆయన రత్నమ్మాళ్ళతో, నీవు అంత శ్రమ తీసుకొని అంత దూరం రావద్దులే అంటే సరేనని ఒప్పుకున్నారు ఆమె. తర్వాత మీనాక్షి అమ్మాళ్. భగవాన్ గురుముహూర్తానికి వెళ్ళినప్పుడు మీనాక్షి అమ్మాళ్ అనే ఆవిడ ఆయన్ను సేవించడం మొదలుపెట్టింది. ఆమె
బయటికి చూడటానికి రాక్షసి వల్లే కనిపించిన ఆమె హృదయము చాలా నిర్మలమైంది, పవిత్రమైంది. ప్రతిరోజు ఆమె గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళి భోజనం తయారు చేసుకొని తీసుకువచ్చి భగవాన్కి భోజనం పెట్టేవారు. తనతో పాటు మరికొందరు స్త్రీలు కూడా ఆమె తీసుకొని వచ్చేవారు. వారిలో ప్రతి ఒక్కరూ భగవాన్కు భిక్ష పెట్టాలని కోరుకునేవారు. వారి వలన భగవాన్కు ఆహారం ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. భగవాన్ ఎప్పుడు దేన్ని వృధా చేయడం అంటే ఇష్టపడేవారు కాదు. అందుకని ప్రక్క స్థలంలోని ఒక మామిడి తోపులోనికి మకాం మార్చారు భగవాన్. ఆ తోట యజమాని భగవాన్ని పళనిస్వామిని తప్ప ఇతరులెవ్వరినీ లోపలికి రానిచ్చేవారైతే కాదు. భగవాన్ తిరువణ్ణామలైకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయనకు నూనెతో అభ్యంగన స్నానం చేయించిన ఘనత మీనాక్షి అమ్మాళ్ళకే దక్కుతుంది. ఆ ఉదంతాన్ని భగవాన్ మాటల్లోనే విందాం. ఒకరోజు గురుముహూర్తంలో ఉండగా మీనాక్షి అమ్మాள் ఒక పెద్ద గిన్నె తెచ్చి నీళ్లు కాయడం మొదలుపెట్టింది. భగవాన్ ఇలా అన్నారు, ఆవిడ ఏదో వండుతుంది కాబోలు అనుకున్నాను. తర్వాత ఆమె తన సంచి నుండి నూనె, సీకాయ పొడి తీసి, స్వామి రండి మీకు స్నానం చేయిస్తాను అంది. భగవాన్ తన మామూలు ధోరణిలోనే మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆమె ఆయన చెయ్యి పట్టుకొని లాగి కూర్చోబెట్టి బలవంతంగా నూనె రాయడం మొదలుపెట్టారు. భగవాన్ నవ్వుతూ అన్నారు, ఆమె నా జుట్టు ముట్టుకున్నప్పుడు అందులో రాళ్ళు, దుమ్ము ఉన్నాయి. తిరువణ్ణామలైకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కానీ ఆయనకు ఇటువంటి మంచి స్నానం జరిగింది. అప్పటి వరకు ఆయన శరీరం మొత్తం స్నానం లేక దుమ్ముతో, ధూళితో నిండిపోయి ఉంది. ఆ జగజ్జనని పంపగా మీనాక్షి అమ్మాள் భగవాన్కి ఈ విధంగా స్నానం చేయించారు. పిమ్మట భగవాన్ ఇంకా గురుముహూర్తంలో ఉండగానే పళనిస్వామితో భిక్ష కొరకు మనం చెరొక వైపుకు వెళ్దాం అన్నారు. భగవాన్ తిరువణ్ణామలైలో వీధుల గుండా వెళ్తూ ఒక్కో ఇంటి ముందు నిలబడి చప్పట్లు కొట్టేవారు. దానికి సమాధానంగా ఆ ఇంటి ఇల్లాలు భిక్ష తెచ్చి భగవాన్కి ఇచ్చేది. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటిలోనూ భగవాన్ భిక్షమెత్తారు. ఆ విధంగా ఆ ఊరిలోని స్త్రీలందరి నుండి ఆయన భిక్ష పొందారు. సందేహించకుండా ఆ జగజ్జనని స్త్రీలందరి రూపంలో తన కుమారుణ్ణి పోషించుకుంది. తర్వాత దేశూరమ్మాள். భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అఖిలాండమ్మాள் అనే స్త్రీ దేశూర్ అనే గ్రామం నుండి వచ్చింది. భగవాను ఇతరులు కూడా అఖిలాండమ్మాள் అనే పేరు కష్టంగా ఉంది కనుక ఆమెను దేశూరమ్మాள் అని పిలిచేవారు. 1896లో భగవాన్ గుడిలో సమాధి నిష్ఠులై ఉండగా పూజారి ఆయన నోరు తెరిచి అందులో పాలు పోయడం దేశూరమ్మాள் చూసింది. భగవాన్ కనులు మూసుకొని ఉండటంతో ఆయన ఆశీర్వాదం తీసుకోకుండానే ఆమె తన ఊరు వెళ్ళిపోయింది. తిరిగి 7 సంవత్సరాల తర్వాత దూరంగా ఉండలేక ఆమె తిరువణ్ణామలై వచ్చేసింది. ఆమె చాలా గొప్ప భక్తురాలు. ఆమె శేషాద్రి స్వామి, పోలూరుకు చెందిన విఠోబా స్వామితో సహా మహాత్ములందరికీ కూడా భోజనాన్ని సమర్పిస్తూ ఉండేది. 1903లో ఆమె తిరిగి వచ్చింది. అరుణాచల పర్వతపాదం వద్ద ఆమె పూలు కోసుకుంటూ ఉండగా కొందరు గుంపుగా విరూపాక్ష గుహకు దిగువలో ఉన్న మామిడి చెట్టు గుహకు వెళ్ళడం చూసి, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. వారిలో ఒకరు ఇలా అన్నారు, అక్కడ ఒక బాల సన్యాసి మౌనంగా కదలక మెదలక ఉన్నాడు, కానీ ఆయన వద్ద ఎంతో శాంతి దొరుకుతోంది మాకు అని చెప్పారు. అప్పుడు దేశూరమ్మాள் కూడా ఆ గుహకు వెళ్ళింది. అక్కడ కూర్చుని ఉన్న భగవాన్ను చూసింది. ఆమె భగవాన్ గురించి ఇలా అన్నారు, ఆయన స్నానం లేక దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరము బంగారు కాంతులు ఈనుతూ ఉంది. చిక్కి శల్యమై ఉన్న ఆ బాల సన్యాసిని చూడగానే నా హృదయం ద్రవించి కన్నీరు ఉబికి వచ్చింది. ఆ మహాత్ముడు అప్పుడు కళ్ళు తెరిచి దయతో నా వైపు చూశారు. వెంటనే నేను ఆయనకు శరణాగతి చెంది జీవితాంతం వరకు ఆ జ్ఞానికి భోజనం సమర్పించుకోవాలని ఒట్టు పెట్టుకున్నాను. భగవాన్ విరూపాక్ష గుహకు వెళ్ళినప్పుడు ఆమె అక్కడకు భోజనం తీసుకువెళ్ళేది. భగవాన్ ఎప్పుడు కూడా ఒంటరిగా తినేవారైతే కాదు. అందుకని ఆమె భగవాన్తో పాటు పళనిస్వామి, పెరుమాళ్ స్వామి కూడా భోజనం తెచ్చేది. మొదట్లో వారు భిక్ష తెచ్చుకునేవారు. దేశూరమ్మాళ్ళ అమ్మ వచ్చిన పిదప భగవాన్ భోజనానికి ఏ పాటి కొరత ఉండేది కాదు. ఆవిడ భగవాన్ సన్నిధానాన్ని ఎంతగా ఇష్టపడేదంటే ఒక్కరోజు కూడా ఆమె భిక్ష తేవడం మానేది కాదు.
పిదప ఎచ్చమ్మాళ్ మొదలియార్పాటి అనే పేర్లు గల ఇద్దరు స్త్రీలు కూడా భగవాన్కు భిక్ష తీసుకురాసాగారు. భిక్షకు లోటు లేక మిక్కుటంగా ఉండేసరికి దేశురమ్మాళ్ళు 1914లో తన గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక రమణ కేంద్రాన్ని స్థాపించారు. దానిని రమణానంద మఠాలయం అని పిలిచేవారు. ఆమె భక్తి ఎంత గాఢమైందంటే ఆమె ఎల్లప్పుడూ అక్కడే ఉండి భగవాన్ ఉపదేశాలను పాటిస్తూ అనుభవపూర్వకమైన వివరణ ఇస్తూ ఉండేవారు. ఎప్పుడైనా సరే భగవాన్ భక్తులు ఎవరైనా విరూపాక్ష గుహలో జబ్బు పడితే ఆమె వారిని దేశూరుకు తీసుకువెళ్ళి మందులు ఇప్పించి వారి ఆలనా పాలన చూసేవారు. వారు పూర్తిగా కోలుకున్నాక ఆమె వారిని వెంట పెట్టుకొని విరూపాక్ష గుహకు తీసుకుని వెళ్ళేవారు. దేశూరమ్మాళ్ళు ఎప్పుడు అరుణాచలానికి వచ్చినా ఎవరైనా భగవాన్కు భిక్ష తెస్తున్నా సరే తాను కూడా భిక్ష తెచ్చేవారు. భగవాన్ ఆమె అంటే ఎంతో ఇష్టంగా ఉండేవారు. తొలుతగా ఆమె భగవాన్లో గమనించింది ఏంటంటే ఆయనకు ఇవ్వబడిన భిక్షను అక్కడున్న అందరితో సమానంగా పంచుకొని తీసుకునేవారాయన. ఆ లక్షణం ఆయన ఒక్కరిలోనే ఆమె చూసింది. ఆమె గమనించిన రెండో విషయం ఏంటంటే ఆయన తన చుట్టూ ఉన్న మనుషులతోనే కాక అక్కడున్న కుక్కలు, కోతులు, పక్షులు అన్నింటితోనూ తన ఆహారాన్ని పంచుకునేవారు. ఆమె నొండి అనే కోతి గురించి ఒక హాస్య ఉదంతం చెప్పారు. నొండికి ఎప్పుడూ భగవాన్ పక్కనే జాగానిచ్చేవారు. ఒకరోజు దేశూరమ్మగారు భగవాన్కు భోజనం వడ్డిస్తుండగా నొండి ఆమె వైపు గుర్రుగా చూసింది. భగవాను నొండిని ఇలా చివాట్లేశారు. ఏయ్, ఆమె కూడా మనలో ఒకరే, మన వంశం వారే, నోరు మూసుకొని ఉండు అని. అప్పటి నుండి నొండి దేశూరమ్మగారిని కూడా తమలో ఒకరిగా చూసింది. భగవాను తనకు భిక్షనవసిన వారి పట్ల కృతజ్ఞత చూపటమే కాక వారి బంధనాలన్నీ పూర్తిగా వీడిపోయేటట్లు పవిత్రమైన బోధ కూడా చేసేవారు. ఒకరోజు దేశూరమ్మాళ్ళు స్కందాశ్రమానికి వచ్చినప్పుడు అచ్చటి సాధువు ఒకరు ఆమెతో ఇలా అన్నారు. ఈరోజు పౌర్ణమి, దీక్ష తీసుకోవడానికి ఇవాళ చాలా యోగ్యమైన రోజు. భగవాన్ గొప్ప జ్ఞాని, అందుకని భగవాన్ను ఇవాళ దీక్ష ఇమ్మని వేడుకో. భగవాన్ సామాన్యంగా దీక్ష ఇచ్చేవారే కాదు. ఆ సాధువు ప్రేరణతో దేశూరమ్మగారు భగవాన్కు సాష్టాంగపడి, భగవాన్ నాకు ఇవాళ మంత్రదీక్ష ఇవ్వండి అని అడిగారు. ఓ దేశూరమ్మ, నీకు మంత్రం ఇవ్వమంటావా అన్నారు. ఆ తర్వాత గంభీరంగా మారి తమిళంలో ఇలా అన్నారు. ఉన్నాయ్ విడాదుయిరు. దాని అర్థం ఏంటంటే ఆత్మను వీడకుండా ఉండు. అలా అని వెళ్ళిపోకుండా ఆయన ఆమె వైపు చూసి మౌనంగా తన అనుగ్రహాన్ని ఆమెపై ప్రసరింపచేశారు. దాదాపు 1 గంట సేపు తన దృష్టిని ఆమెపై నుండి మరల్చకుండా, ఆమెకు హృదయాన్ని వీడకుండా ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే విధంగా ఆమెకు దృష్టిని ప్రసాదించారు. భగవాన్ కొండ దిగువన ఉన్న రమణాశ్రమానికి వచ్చిన పిమ్మట కూడా ఆమె ప్రతిరోజు భోజనం తీసుకుని వచ్చేది. భగవాన్ ఆమెతో ఇక్కడ కావలసినంత భోజనం ఉన్నదంటే ఆమె ప్రాధేయపడుతూ, భగవాన్ నాకు మీకు భిక్ష ఇవ్వాలని ఉంది అన్నారు. అప్పుడు భగవాన్ అయితే, మీ సరుకులు తీసుకొని వచ్చి వంటశాలలో ఇవ్వండి, వారు వండుతారు, మనందరం కలిసి భోంచేయచ్చు అన్నారు. అప్పటి నుండి ఆమె ఎప్పుడు వచ్చినా బియ్యం, పప్పు తీసుకొని వచ్చి వంటశాలలో ఇచ్చేవారు. భగవాన్ అంతిమ దినాల్లో భగవాన్ దేహాన్ని చాలించే సమయానికి దేశూరమ్మ 90 సంవత్సరాలు పైబడి ఎంతో బలహీనంగా ఉన్నారు. అయినా ఆయనను చివరగా దర్శించుకోవడానికి ఈ తల్లి ఆయన వద్దకు వెళ్ళారు. భగవాన్ అప్పుడు ప్రస్తుతం నిర్వాణ గది అని పిలువబడుతున్న గదిలో ఉన్నారు. ఆశ్రమ నిర్వహణ సిబ్బంది అంతా మారిపోవడం వల్ల ఎవరూ కూడా దేశూరమ్మల్ని గుర్తించలేదు. అందుచే ఆమెను లోనికి అనుమతించలేదు కూడా. అదృష్టవశాత్తు కుంజుస్వామి ఆమెను చూసి ఆమె రాకను భగవాన్కు ఎరుకపరిచారు. ఆయన ఆశ్చర్యంతో, దేశూరమ్మాళ్, ఆమెను ఇక్కడకు తీసుకుని రండి, ఆమెను లోనికి తీసుకురండి అన్నారు. లోనికి వెళ్ళగానే భగవాన్ శారీరక స్థితిని చూసి ఆమె బోరున ఏడ్చేసింది. అప్పుడు భగవాన్, అశాశ్వతమైన ఈ శరీరాన్ని గురించి ఎందుకు బాధపడతావు? నేను ఎప్పటికీ నీ భగవాన్నే అన్నారు. ఈ జ్ఞానబోధ దేశూరమ్మాళ్ళకు మాత్రమే పరిమితం కాదు. భగవాన్ను ఎవరైతే తన తండ్రిగానో, తల్లిగానో, గురువుగానో భావించి ఆయన్ను ఆరాధిస్తారో వారందరికీ కూడా ఆయన ఈ విధంగా అభయం ఇచ్చినట్లే. రేపు ఇంకొంతమంది శిష్యుల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.